సమ్మర్ వచ్చేసింది కదండి. ఇంకా ప్రతి తెలుగువారి ఇంట్లోనే సంవత్సరానికి సరిపడా పసుపు, కారం, వడియాలు, అప్పడాలు అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. నేను కూడా కూర కారం అయితే సిద్ధం చేసుకున్నాను. నేను చేసిన ఈ మసాలా కారం సంవత్సరం స్టోర్ చేసిన కలర్ మారదు, టేస్ట్ కూడా తగ్గదు. మరి ఎలా చేశానో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు రోజా పట్నాయక్ కిచెన్. నేను మీ రోజా. అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. గుంటూరు మిర్చి ఒక 2 కేజీలు తీసుకున్నాను. కాశ్మీరీ మిర్చి కూడా ఒక 1/2 కేజీ తీసుకున్నాను. తీసుకుని గుంటూరు మిర్చిని తీసుకుంటే మంచి ఘాటుగా ఉంటాయి. కాశ్మీరీ మిర్చి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా పెంచుతుందండి. ఇవి మిర్చి కాడలు అన్నీ కూడా ముచ్చులు ఉన్నాయి కదండి, అవన్నీ మిర్చి ఎండలో పెట్టకముందే తీసేసేయాలండి. మిర్చి ఎండకాయ కాడలను తీసామనంటే మనం ఆ ఘాటు భరించలేదండి బాబోయ్. కంపల్సరీగా ఈ కాడలను తీసేయాలండి, లేకపోతే కలర్ టేస్ట్ బాగుంది మన కారంకి. మరో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇలాంటి మచ్చలు ఉన్న మిరపకాయలు ఉంటాయి కదండి, అవి కూడా తీసి పక్కన పడేయండి. ఎందుకంటే వీటితో క్యాన్సర్ వచ్చే కణాలు బాగా పెరుగుతాయంట. సో హెల్దీ ఫుడ్ కావాలంటే ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది. మెజర్మెంట్స్ 4 కేజీల కారం వచ్చిందండి మాకు. మిరపకాయలని 2 రోజులు ఎండలో ఎండబెడితే సరిపోతుందండి. మిరపకాయలని మసాలా దినుసులు అన్నింటినీ కూడా నేను ఎండలో పెట్టేసుకున్నాను 2 రోజులు. కానీ మధ్యలో ఒకరోజు సైక్లోన్ వచ్చి మళ్ళీ ఒకరోజు ఎక్స్ట్రా పెట్టాను. మెంతులు ఒక 25 గ్రాములు, జీరా 100 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, ధనియాలు ఒక 1 కేజీ, పసుపు ఒక 1 కేజీ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మిరపకాయలు మంచి ఎండలో ఎండిపోతున్నాయి. ఇప్పుడు మసాలా దినుసులు అన్నింటినీ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఒక్కొక్కటి చొప్పున ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కూడా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి, చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి, కాకపోతే ఎక్కువ అంటే మాడిపోతాయి. ఆవాలు, మెంతులు నేను తక్కువ తీసుకున్నాను, ఒక 50 గ్రాములు చొప్పున తీసుకున్నాను. మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి, అందుకే 50 గ్రాములే తీసుకున్నాను. అన్నిటినీ ఇలా వేయించుకొని ఒక బాణీలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు గరం మసాలా దినుసులు కూడా వేయించుకుందాం. లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, యాలకులు, మిరియాలు, పువ్వు, జాపత్రి, ఇన్ని మసాలాలు తీసుకున్నానండి నేను. ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు, ఒక 5 గ్రాములు చొప్పున ఇవన్నిటిని తీసుకున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకొని మసాలాల్లో కలుపుకుంటాను. దీంతో గుమ్మలాడే వాసన, కూరలు అన్నిటికీ కూడా చాలా మంచి వాసన వస్తుందండి. సో అందుకే కొంచెం చొప్పునండి యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలు ఒక 1/2 కేజీ, పసుపు 1/2 కేజీ, జీలకర్ర 10 గ్రాములు, 100 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, వెల్లుల్లిపాయలు 1/4 కేజీ, ఉప్పు ఒక 50 గ్రాములు, యాలకులు, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క ఇవి ఒక 5 గ్రాములు చొప్పున బాగా దోరగా వేయించుకొని మసాలాలో కలుపుకుంటున్నాను. మెంతులు ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే బాగా చేదు వచ్చేస్తుంది కర్రీస్ అన్ని కూడా. ఇప్పుడు 2 గుప్పిళ్ళు అంటే ఒక 50 గ్రాములు గల్లుప్పును కూడా ఇదే వేడి మీద బాగా వేయించుకుంటున్నాను. ఉప్పు వేస్తే మనకి పురుగు పట్టకుండా ఉంటుందండి కారంకి. కారం కూడా పురుగు పడుతుందా అనుకోవచ్చు, పడుతుందండి తప్పకుండా. సో ఉప్పును కూడా ఇలా వేయించుకొని వేసుకుంటే మనకి కారం పురుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మసాలాలన్నింటినీ పెద్ద ప్లేట్లో తీసుకొని చల్లార్చుకున్నాను, అన్నీ కలిపేసుకొని దీంట్లో ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను.
బాగా కచ్చగచ్చాగా దంచుకోవాలండి. దంచుకొని ఈ పసుపుతోని కలుపుకోవాలి. ఈ పనులన్నిటికీ మా వారు బాగా సహాయం చేస్తారండి, బాగా హెల్ప్ చేస్తారు. చూడండి, చక్కగా పసుపు అంతా కూడా దంచేశారు. ఆయన మసాలా తీసుకెళ్ళి గిన్నెకి తీసుకెళ్ళి పట్టించారు. ఇలా కచ్చాపచ్చాగా పసుపు అంతా దంచేసుకోండి. దంచేసుకొని ఈ మసాలాలో కలిపి ఈ మిరపకాయలు, ఈ గరం మసాలా అన్నీ కూడా కలిపేసుకొని మిల్లుకి ఇచ్చేయండి. గిర్నీ అంటాం కదా, గిర్నీకి ఇచ్చేస్తే బాగా మెత్తగా మసాలా కారం మనకి చేసి ఇచ్చేస్తారు. ఇంట్లో చేస్తే మనకి ఆ ఘాటు మనం తట్టుకోలేము. ఇంట్లో చేసుకున్న సాధనాలు ఉంటే మీరు చేసుకోవచ్చు ఇంట్లో కూడాను. నేనైతే మిల్లుకి ఇచ్చేసాను. చూడండి, మసాలా కారం మంది రెడీ అయిపోయింది. ఇంటికి తేగానే గిన్నెలో వేసి బాగా చల్లార్చుకున్నాను. ఒక 2 గంటల సేపు చల్లార్చుకున్నాను. బాగా చల్లారాక వెల్లుల్లిపాయ రెమ్మల్ని కచ్చాపచ్చాగా చితగొట్టేసి కలిపేసుకున్నాను కారంలో. దీంతో మంచి వాసన వస్తుందండి. వాసన వచ్చాక మీ కర్రీస్ అయితే గుమగుమలాడతాయి ఈ స్మెల్కి. తప్పకుండా ట్రై చేయండి ఈ కారం, మసాలా కారం నేను చేసినట్టు. ఇలా జార్లో తీసుకొని, ఎయిర్ టైట్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి బాగా 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయండి. స్టోర్ చేస్తున్నప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి చెప్తున్నాను. జార్లో వేసినప్పుడు బాగా నొక్కి నొక్కి పెట్టండి. జార్లో వేసినప్పుడు నొక్కి నొక్కి పెడితే మనకి అవి గాలి వెళ్ళకుండా కారం పాడవకుండా ఉంటుంది. ఇలా వేసుకొని కాస్త స్పూన్తో ఇలా నొక్కుకోవాలి. నొక్కేసి ఎయిర్ టైట్ జార్లోనే పెట్టుకోవాలండి. చూసారు కదా, చాలా టిప్స్ చెప్పాను కదా. ఇలా మీరు కూడా కారం చేసుకోండి, కూర కారం. మీ కూరలు కూడా చాలా గుమగుమలాడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.